వెల్కమ్ టు కేఎల్ టీవీ. జై గురుదత్త, జై భవానీ. వేములవాడకి అనుకోకుండా వెళ్ళానండి. భవానీ మాలలోనే. ఇది బయట అంతా రష్ ఉన్నది చూడండి. అంతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నేను భవానీ మాలలోనే వెళ్ళాను తడి బట్టలతోనే. అక్కడ గుండంలో స్నానం చేశాను. గుండంలో అంటే నేను మునిగేది వీడియో తీయలేదండి. అలా మునిగి ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టేసి ఆయనకు అప్పచెప్పేస్తే మనకున్న సమస్యలన్నీ తొలగిస్తాడు ఆయన శివయ్య. ఇది దక్షిణ కాశీ అండి. ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే బాగా మంచి జరుగుతుంది. ఇక్కడ మొక్కులు కోడె మొక్కులు ఉంటాయి. ఏ కోరికలు కోరుకున్నా కూడా పెళ్ళి కాకపోయినా, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కాకపోయినా, పెళ్ళి అయితే వచ్చి ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరి చేత పూజలు జరిపిస్తారు. కోడె మొక్కులు ఎక్కువ, ముఖ్యంగా కోడె మొక్కులే. ప్రదక్షిణం చేపించి ఆయనకు చూపెట్టి కోడల్ని కట్టేస్తారు. భవానీ దీక్షలో ఖచ్చితంగా వేములవాడకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. నేను కూడా అలానే వెళ్ళి దర్శనం చేసుకున్నా. బాగా చాలా మంచిగా అయింది దర్శనం. అక్కడే 7 రోజులలోనే అక్కడ బతుకమ్మ చేస్తారు. అందరూ బతుకమ్మలు ఆడుకొని మంచిగా భవానీలందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. కొంచెం రష్ పెరిగింది. నేను ఎందుకంటే గుండంలో వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. లోపల అన్నపూర్ణ మాత ఉంటుంది లోపల. ఎందుకంటే మనల్ని వీడియో తీసుకొని ఇవ్వరండి. ఆ గుడి తరఫు నుంచే యూట్యూబే ఉంది. అందుకనే నేను అందులోకి వెళ్ళకుండా బయట నుంచే ఆ కోడె మొక్కలు ఇక్కడే కడతారండి. కోడె మొక్కలు కోడెలన్నిటినీ గోశాలకు పంపించేసిండ్రు. అక్కడ గోశాల ఉన్నది పక్కకే, గోశాలకు పంపించేశారు. ఎందుకంటే చుట్టూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. ఇప్పుడు భీమేశ్వర్ ఆలయంలోనే ఇప్పుడు ఈ రీకన్స్ట్రక్షన్ చేస్తారు కదా. చేసినప్పుడు ఆ భీమేశ్వర ఆలయంలోనే తీసుకెళ్ళి ఈ కోడె ముక్కలు ఈ శివయ్యని అక్కడికి షిఫ్ట్ చేస్తామని వేములవాడ. ఇప్పుడు ఎందుకంటే సమ్మక్క సారలమ్మ జాతర ఉన్నది. ఈ జాతర తెలంగాణలోనే అన్నిటికంటే పెద్ద జాతర అన్నట్టు. అందుకే ఈ జాతర అయిపోయేంత వరకు ఇక్కడే ఉంచాలి అని చెప్పేసానని ఉంచేండ్రు. ఇదే అండి గుండము. ఈ గుండంలో బంగారు శివలింగం ఉంది. ఈ గుండంలో స్నానం చేస్తే హెల్త్ మంచిగా లేని వాళ్ళకి హెల్త్ మంచిగా అవుతుంది. ఇది నవనాథులు స్థాపించిన శివలింగం. ఇది లోపల నిక్షుబ్ధమయ్యి ఉంది. ఎవరికీ తెలియని రహస్యం ఇది. లోపల బంగారు శివలింగం ఉంది అని. అందుకనే ఇక్కడ గుండంలో స్నానం చేసి ఆ తడి బట్టలతోనే వచ్చి శివయ్యని దర్శనం చేసుకుంటారు, ప్రదక్షిణాలు చేస్తారు. ఆయన గోపురం చూడండి. మంచిగా గజస్తంభాన్ని కూడా చూడండి. చూసి కూడా మీరు మంచిగా మొక్కుకుంటే మీ సమస్యలు ఏ సమస్యలు ఉన్నా కూడా ఆయనకు చెప్పుకుంటే తప్పకుండా ఆ సమస్యలను తీర్చి మీరు కోరుకున్న కోరికల్ని నెరవేర్చి కొంగు బంగారం చేస్తారు. ఇది కొంచెం అంతకుముందు తీసిన వీడియో అండి. అందుకే దీన్ని కూడా యాడ్ చేశాను. ఇంతకుముందు నేను పెట్టలేదు. ఇది కొంచెం అప్పట్లో నేను సివిల్లోనే వెళ్ళాను. అందుకే ఈ వీడియో అంటే షార్ట్ వీడియో కోసం తీసానే కానీ పెట్టాను. ఇది కాలభైరవ స్వామి. అక్కడ కాలభైరవ స్వామి, ఇటు జ్యోతిర్లింగాలు, కోటి లింగాలు ఉన్నాయి. ఆ కోటి లింగాలను కూడా తొలగించే పరిస్థితి కూడా వస్తుంది అని అంటారు. ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన కోటి శివలింగాలు. కానీ అవి తీయకూడదు అని చెప్పేసానని అనుకుంటారు. ఏమో చెప్పలేము. వీళ్ళు ప్రకారమే చేస్తారంట. అక్కడ గుడి వాళ్ళతో మాట్లాడాను నేను. మా బాబు సివిల్ డ్రెస్లో వెళ్ళామన్నాం కదా, అంతకుముందు మా బాబుని తీసుకొని వెళ్ళాను. ఓం నమ శివాయ. జై గురుదత్త. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, subscribe. Thank you very much for watch this video.